ఆ జిల్లా అధికార కాంగ్రెస్ కి కంచుకోట. దివంగత నేత సారథ్యంలో ఒక వెలిగిన హస్తం పార్టీ మున్సిపల్ ఎన్నికల వేళ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీలో ఆధిపత్యం కోసం దివంగత నేత తనయుడు కార్పొరేషన్ చైర్మన్ ప్రయత్నిస్తున్నారా? పెద్ద దిక్కుని కోల్పోయిన తర్వాత ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? రాజకీయాల్లో టైగర్ దామన్నగా సుపరిచితులైన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోక ముందు నుంచే సూర్యాపేట కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయింది. ఇన్ఛార్జిగా దామోదర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆధిపత్యం కోసం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రయత్నించారు. దామోదర్ రెడ్డి మృతితో సూర్యాపేటలో ఆధిపత్య పోరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని సర్వోత్తం రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 2 వర్గాల మధ్య అగాధం మరింత పెరిగింది. మున్సిపల్ పోరులో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించేందుకు ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీంతో మరోసారి సూర్యాపేట కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయట. మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సిందిగా డీసీసీ ప్రెసిడెంట్ గుడిపాటి నర్సయ్య ప్రకటించారు. కానీ నేతలు మాత్రం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపిందట. పార్టీలో నేతల ఆధిపత్య పోరుతో క్యాడర్ అయోమయంలో పడిందట. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం, వాళ్ళనే గెలిపిస్తాం. ఎవరైనా డబ్బులు అడిగితే కూడా చెప్పండి, వాళ్ళ డబ్బులు అడిగిన వాళ్ళని కూడా బట్టలు కూడా బీకి కొడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. టికెట్లు అనేది ఎవరు ఇస్తారు? పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారు బీఫామ్లు ఇచ్చి టికెట్లు ఇస్తారు. ఇక్కడ ఉన్న ఎవరో కోను కిస్కా గొట్టంగాడు ఇస్తానంటే ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ మహిళలకు రిజర్వ్ అయింది. 48 వార్డులున్న సూర్యాపేటలో తన వర్గీయులకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని పటేల్ రమేష్ రెడ్డి పట్టుపడుతున్నారట. మరోవైపు గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి సూచిస్తున్నారట. ఇంకోవైపు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి కూడా తన అనుచరుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. దీంతో సూర్యాపేట మున్సిపల్ రాజకీయాలు పార్టీ పెద్దలను కలవరపెడుతున్నాయి. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సూర్యాపేట కాంగ్రెస్ వర్గపోరు తలనొప్పిగా మారిందట. డీసీసీ ఆదేశాలను ధిక్కరిస్తూ 2 గ్రూపులు చేస్తున్న సమాంతర రాజకీయంపై రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసిందట. ఈ అంతర్గత కలహాలు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారతాయని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుందట.